రాజమండ్రి సెంట్రల్ జైల్ వ్యవసాయ క్షేత్రం సుమారు 70 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో 20 ఎకరాల్లో మామిడి తోట, మిగిలిన 50 ఎకరాల్లో కాలానుగుణంగా వచ్చే పంటలను వేస్తుంటారు. ఆకుకూరలు, కూరగాయలు పండిస్తుంటారు. ఈ పంటలన్నింటినీ పర్యవేక్షించేది ఖైదీలే. ప్రస్తుతం జైల్లో 1100 మంది ఖైదీలున్నారు. జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను కొన్ని కేటగిరీల కింద విభజిస్తారు. వారికి వ్యవసాయం, ఎలక్ట్రికల్, వుడ్ వర్క్స్ తో పాటు వారికి అనుభవం ఉన్న రంగాల్లో శిక్షణ ఇస్తుంటారు. అలా వ్యవసాయ క్షేత్రంలో ప్రస్తుతం 125 మంది ఖైదీలు పనిచేస్తున్నారు. వీరికి రోజుకు 70 రూపాయలు చెల్లిస్తుంటారు. తెల్లవారుజాము నుంచే నిద్రలేచి పంటను చూసుకుంటారు. చేతికొచ్చిన పంటలను వినియోగదారులు కొనుగోలు చేసేందుకోసం రెడీ చేస్తుంటారు. కొంతమంది ఖైదీలు మార్కెట్లో అమ్మేందుకు తీసుకెళ్లి అమ్ముతుంటారు. వ్యవసాయ క్షేత్రంలో పండిస్తున్న పంటలనే ఖైదీలకు ఆహారంగా ఉపయోగిస్తుంటారు. గతంలో జైల్లో పండించిన పంటలతో పాటు ఇతర కూరగాయలను కొనుగోలు చేసేవారు. అయితే ఇప్పుడు 40 ఎకరాల విస్తీర్ణంలో ఆకుకూరలు, కూరగాయలు 6 నుంచి 8 రకాలు పండిస్తున్నారు. సేద్యంలో ఎన్నో జాగ్రత్తలు పాటిస్తారు ఖైదీలు. మచ్చుకైనా రసాయన ఎరువులు వాడకుండా సేంద్రియ పద్ధతులతోనే వ్యవసాయం చేస్తారు. అందుకే జైల్లో పండించే కూరగాయలన్నా, ఆకుకూరలన్నా ఖైదీలతో పాటు బయట వారికి కూడా ఎంతో ఇష్టం. ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం కావడంతో జైలు నుంచి ఆకుకూరలు, కూరగాయలు ఎప్పుడు బయటకు వస్తాయా అంటూ వాకర్స్ ఎదురు చూస్తారంటే సందేహం లేదు. ఈ వ్యవసాయ క్షేత్రంపై ఏడాదికి 50 లక్షల రూపాయల వరకు జైలు శాఖకు ఆదాయం సమకూరుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తున్న ఖైదీలు విడుదలైన తర్వాత వారు ఉపాధి కల్పించుకునేలా శిక్షణ ఇస్తున్నామని, అందువల్ల వారిలో సత్ప్రవర్తన వస్తుందంటున్నారు. వెయ్యి మంది ఖైదీలు ఉన్నారు. వాళ్ళల్లో ఓపెన్ ఎయిర్ జైలులో భాగంగా 125 మంది ఖైదీలను 6 బయలు కారాగారంలో తీసి వ్యవసాయం చేయిస్తుంటాము. దాదాపు 40 ఎకరాలు కూరగాయలు పండిస్తుంటాము. ఈ 1000 మందికి మేమే సఫిషియెంట్ గా సప్లై చేస్తూ ఉంటాము. రోజు మిగులుగా ఉన్న కూరగాయలను మా స్టాల్ నందు పెట్టి బయటికి సేల్స్కు పంపిస్తూ ఉంటాము. శిక్ష పడకముందు రైతు కుటుంబం నుంచే వచ్చామండి. శిక్ష పడి లోనకు వచ్చిన తర్వాత స్టీల్ ఫర్నిచర్ ఉంది. వర్క్షాప్ నందు వెల్డింగ్ వర్క్ నేర్చుకోగలిగాను. తర్వాత కాలక్రమాన మా సత్ప్రవర్తన బట్టి 5 సంవత్సరాలకి ఓపెన్ జైలుకు రాగలిగాను. సార్ల ద్వారా మేము వ్యవసాయంలో కూడా శిక్షణ పొందాము. ఇప్పుడు ప్రస్తుతానికి 5 రకాల పంటలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం జైల్లో పండించిన పొట్లకాయ పంట అందరినీ ఆకట్టుకుంటుంది. 50 రోజుల క్రితం వేసిన ఈ పంట ఇప్పుడు చేతికంది వచ్చింది. ఎరువులు వాడకుండా వర్మీ కంపోస్ట్ వాడి సేంద్రియ పద్ధతిలోనే పొట్లకాయ పండించినట్లు ఖైదీలు చెబుతున్నారు. ఈ పొట్లకాయలు ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఒక్కో పొట్లకాయ సుమారు 4 నుంచి 5 కేజీలకు పైగా ఉండడం విశేషం. ఆరుబయలు వ్యవసాయ క్షేత్రంలో ఖైదీలు 113 మంది ఇక్కడ సెలెక్ట్ కాబట్టి ఈ తోట అయితేనేమి ఇక్కడ అన్ని పరిసరాలు మొత్తం కూడా ఈ ఖైదీలు పనిచేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా మేము బయట నుంచి కూడా అగ్రికల్చర్లో ఉన్న ఒక ఎక్స్పర్ట్లను తీసుకొచ్చేసి ఏ పంటను ఎలా చేయాలనే విధానం, ఎలా సాగు చేస్తే ఎలా మంచి ఫలితాలు వస్తాయనే విషయం మీద వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాము. ఇక్కడ ఎట్ ప్రజెంట్ మా దగ్గర కాకరకాయ బాగా వచ్చిందండి. ఈ సంవత్సరం కాకరకాయ బాగా వచ్చింది. తర్వాత పొట్లకాయ కూడా మీరే చూస్తున్నారు కదా, పొట్లకాయ కూడా బాగా వచ్చింది. ఇంచుమించు ఒక 4 కేజీలు, ఒక కాయ వచ్చి 4 కేజీలు ఉంటుంది. ఈ తింటే ఆహారం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుందని చాలామంది వస్తున్నారు. త్వరలోనే బొప్పాయి తోటను కూడా సాగు చేస్తున్నామండి. బొప్పాయి కూడా బాగా వస్తుందని చెప్పి మా సార్ కూడా బయట నుంచి తీసుకొచ్చి ఎక్స్పర్ట్లను తీసుకొచ్చేసి దాంట్లో ల్యాండ్ని చూపించేసి దాంట్లో త్వరగా ప్లాంట్ చేస్తున్నాము బొప్పాయిని. కేవలం పొట్లకాయలే కాకుండా ఆకుకూరలైన గోంగూర, తోటకూర, సొరకాయ, కాకరకాయ, ముల్లంగులు కూడా పండిస్తున్నారు. పామాయిల్, వేరుశెనగ పంటలు మరికొన్ని రోజుల్లో చేతికందనున్నాయి. జైల్లో సేంద్రియ ఎరువులతో కూడిన పంటలు పండిస్తున్నారని తెలియడంతో జైల్లో కూరగాయలకు యమక్రేజ్ వచ్చింది.
రాజమండ్రి సెంట్రల్ జైల్లో శిక్షణ పోస్తున్న ఖైదీల్లో సత్ప్రవర్తన కలిగేందుకు ఎంతో ఉపయోగపడుతుంది ఆరుబేల వ్యవసాయ క్షేత్రం. ఈ యొక్క వ్యవసాయ క్షేత్రంలో పలు రకాల పంటలు పండిస్తూ వారు వ్యవసాయ నైపుణ్యం అదేవిధంగా టెక్నికల్ నైపుణ్యం అంతా కలిగించి వారు శిక్ష అనుభవించిన తర్వాత బయటకు వెళ్తే గనక వారు ఎలాంటి నేర ప్రవృత్తి కలగకుండా వారు కుటుంబంతో సంతోషంగా గడిపే విధంగా వ్యవసాయంలో మంచి శిక్షణ ఇస్తున్నారు. మొత్తం మీద ఈ యొక్క రాజమండ్రి సెంట్రల్ జైలు చూసుకుంటే ఖైదీల యొక్క మార్పుగా మాత్రం ఈ ఆరుబేల వ్యవసాయ క్షేత్రం ఎంతో ఉపయోగపడుతుంది అన్న దాంట్లో సందేహం లేదు. కెమెరా పర్సన్ గణేష్తో నాగరాజు, HMTV, రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి.